కొత్త వార్తలు ఏమున్నాయి? ఇక్కడ వార్తను చూడండి. ప్రాణాలు తీసిన మధ్యవర్తిత్వం అట. హామీగా ఉండి ఇతరులకు అప్పిప్పించిన శ్రీహర్ష. మధ్యలో షూరిటీ పెట్టిండట పాపం ఈ అబ్బాయి. అప్పు తీసుకున్నోళ్ళు చెల్లించక ఇచ్చినోళ్ళ ఒత్తిళ్లు భరించలేక భార్యతో కలిసి బలవమరణం. 3 ఏళ్ల కూతురి పరిస్థితి విషమం. బెజ్జంకిలో ఘటన. బా, ఎంత ఘోరం! ఆయన తీసుకున్న డబ్బులు కాదు, ఆయన అనుభవించింది లేదు, ఏమీ లేదు. ఎవరో ఒకరి కోసం అప్పు దాని విషయంలో షూరిటీ పెట్టిండట. నమ్మిన షూరిటీ పెడితే ఆడు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలే. ఎవరైతే డబ్బులు ఇచ్చిండో ఈయన షూరిటీ పెట్టిన ఆయనకి వాడు ఒత్తిడి చేయడం ప్రారంభించిండు. చివరికి ఏం చేసింది, ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్ చేసి ఇద్దరు చనిపోయారు పాపం. 3 ఏళ్ల కూతురికి కూడా విషం ఇచ్చినట్టున్నారు. ఆ పాప పరిస్థితి కూడా విషమంగా ఉందట. ఎంత ఘోరం ఇది! ఎక్కడిది? హుస్నాబాద్ అట. మధ్యవర్తిగా ఉండి ఇతరులకు అప్పులు ఇప్పించిన ఒక వ్యక్తి ఆ డబ్బులు తిరిగి రాకపోవడం, అప్పులు ఇచ్చిన వారి వద్ద నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష 32 ఏండ్లు, రుక్మిణి 25 సంవత్సరాలు దంపతులు. వీరికి 3 ఏళ్ల కూతురు హరిప్రియ ఉన్నది. బెజ్జంకిలో అద్దెకుంటూ బట్టల షాప్ నడిపిస్తున్నారు. శ్రీహర్ష కొంతకాలంగా తెలిసిన వారికి, స్నేహితులకు మధ్యవర్తిగా ఉండి 13 లక్షలు అప్పుగా ఇప్పించాడు. అయితే అప్పులు తీసుకున్న వారు సకాలంలో చెల్లించక ఇబ్బందులకు గురి చేశారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో శ్రీహర్షకు దిక్కుతోచలే. దీంతో ఆదివారం తెల్లవారుజామున దంపతులు అద్దెకుంటున్న ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తల్లిదండ్రులకు ఏమైందో తెలియని స్థితిలో కుమార్తె హరిప్రియ గట్టిగా కేకలు వేసింది. ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి రుక్మిణి అప్పటికే చనిపోగా కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలిస్తుండగా చనిపోయిండు. చిన్నారి హరిప్రియ కూడా పురుగుల మందు తాగించారేమో అనే అనుమానంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అలాంటిదేమీ లేదని, చిన్నారి క్షేమంగా ఉందని వైద్యులు తేల్చారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. శ్రీహర్ష రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అప్పులిచ్చి వేధిస్తున్న 5గురి పేర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం శ్రీహర్ష, రుక్మిణి దంపతుల మృతదేహాలను స్వగ్రామమైన బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి తీసుకొచ్చి ఒకే చితిపైన ఉంచి అంత్యక్రియలు చేసిరట. ఎంత ఘోరం చూడండి పాపం. మధ్యలో ఉన్నందుకు గాను ఆ జీవితాలు అట్లా అయిపోయినాయి పాపం.